సేవ చేసేది మనమైనా చెప్పేది ఎవరు? ఆయనే కర్త, ఆయనే. స్తోత్రం. మాట్లాడేవాడు, చేయించేవాడు, కార్యకారి ఆయనే. నువ్వు వెళ్ళంతే. నువ్వు అక్కడ ఏం చేయాలో నేను చెబుతా. ఎంత గొప్ప సంగతో చూడండి. మీరు బయలుదేరండి, అక్కడ ఏం చేయాలో ప్రభువు చెప్తాడు. స్తోత్రం. ఆయన వెళ్ళమన్నాడు, నేను వచ్చానని నీవు అక్కడ చెప్పగలగాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి, ఆయన కార్యములను ప్రకటించడానికి, ఆయన చిత్తమును ప్రకటించడానికి, దైవరాజ్యమును బోధించడానికి, దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి నీవు బయలుదేరాలి. కొన్నిసార్లు నీవు అనుకున్నట్లుగా నీకు అనుకూలంగా పరిస్థితులు ఉండకపోవచ్చు. అయినా పిలిచినవాడు నమ్మదగినవాడు, పంపేవాడు జయమునిచ్చువాడు అయి ఉన్నాడు, కార్యములన్నింటినీ జరిగించగలిగిన వాడై ఉన్నాడు. అవతలనున్నది రాజే కావచ్చు, రవణప్పే కావచ్చు, కానీ జయమును ప్రభువు నీకు ఇస్తాడు. ప్రభువు నిన్ను పంపితే. స్తోత్రం. ఆమేన్. నాయనో నేను వెళ్ళనయ్యో అని ఇట్లా చెప్పండి. గూళ్ళు పైకి లేపాడు, కానీ ప్రభు అన్నాడు నువ్వు వెళ్ళు. నువ్వు అసలు మామూలుగానే వెళ్ళలేనంటే సాటుగానన్నా పోదాం అనుకుంటాంటే చెప్పండి. మళ్ళీ పెయ్యిని తీసుకెళ్ళమంటున్నాడు అయ్యగారు. పెయ్యి మాట ఉంటుందా? చల్ల పెయ్యి అంటే ఇటుంటే అటు లాక్కుపోద్ది. అది దాన్ని వేసుకుపోవడం అంటే అంత తేలికేనా అయ్యా? స్తోత్రం. బెదిరేవాడిని ఇంకా గట్టిగా ఇస్తున్నాడు. నువ్వు మామూలుగా వెళ్ళడం కాదు. ఎట్లా వెళ్ళాలి? ఒక పెయ్యను తీసుకొని పోయి ఇక్కడ దేవునికి అర్పణను అర్పించడానికి వచ్చానని చెప్పమంటున్నాడు. స్తోత్రం. ఎవరిని పిలవమంటున్నాడు? యెషయాని పిలవమన్నాడు. చదవండి. అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును, అభిషేకింపవలనని సెలవీయగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున, ఆ మాటను మీరు బాగా అండర్లైన్ చేసుకోండి నాన్న. 4వ వచనాన్ని గట్టిగా పెట్టుకోండి. స్తోత్రం అన్నాను. హల్లెలూయా. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు. ఇందాక అయ్యగారు చెప్పారు ఎక్కడికి వెళ్ళారంట? నూజివీడు వెళ్ళారంట. నూజివీడు వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా చెప్పండి, చోరగూడు వెళ్ళినా చెప్పండి, గూడపాడు వెళ్ళినా దేవుని సెలవు చొప్పున వెళ్ళడం మనం మంచిది. ఆయన వెళ్ళమంటే నీవు వెళ్ళాలి. స్తోత్రం అంటారా? ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడి మీరు వెళ్ళాలి. ఎవరు వెళ్ళమన్నారు? సర్వోన్నతుడైన దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే వెళ్ళమంటే వెళ్ళాడంట. చదవండి. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, వచ్చింది ఏదో అందరూ వచ్చారుగా వినండి. ఆదిమ కాలంలో కానీ యేసయ్య దినాల్లో కానీ పరిచర్య దానికి అదే జరిగిపోయింది అనుకోమాకండి. మనం ఎట్లా ఇవాళ మీటింగ్ కొరకు కష్టపడుతున్నామో ఆ దినాన్ని కూడా వాళ్ళు కష్టపడే ఉంటారు. నేను చాలాసార్లు ఏమనుకుంటానంటే, జాన్మోసాయి గారు, ఈ సెల్ ఫోనులు లేని రోజుల్లోనే పెద్దోళ్ళు మనకన్నా పెద్ద మీటింగులు పెట్టారు. ఏమండి? పిఎం సామ్యుల్ గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మీటింగులు పెట్టారు. ఈ సెల్ ఫోన్ లేని రోజుల్లోనే మనకన్నా గొప్ప గొప్ప బిల్డింగులు కట్టారు. ఈ సెల్ ఫోన్ లేని రోజుల్లోనే వాళ్ళు పెద్ద పెద్ద మందిరాలు కట్టారు, నిర్మించారు. ఊరికినే వాటికయ్యే వచ్చి పడిపోయినాయి అంటారా? చెప్పండి. ఇప్పుడు మీరందరూ వచ్చారు ఇక్కడ ఈ రాత్రి కార్యక్రమం అయినాక మరి తర్వాత మీకు ఫలహారమో ఆహారమో ఏదో ఒకటి పెట్టాలిగా. దానికి అదే వచ్చేస్తుందా? చాలామంది అనుకుంటున్నారు దానికి అదే వచ్చేసి అంతా అయిపోయిందని. ఇదంతా దానికి అదే వచ్చేసింది. మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ దైవజనుని దగ్గరికి వెళ్ళినా, ఏ మందిరాన్ని చూసినా దీని వెనుక ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత పని జరిగి ఉంటుంది. ఇదంతా పని జరిగిందంటే ఎంతో బిడ్డలు ప్రయాస పడి ఉంటారని మీరు త్రవ్వి చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడైన సమూయేలు వెళ్ళేసరికి ఊరి
పెద్దలు అలర్ట్ అయ్యారంటే ముందు పైలట్ అక్కడికి ఎవరో వర్తమానం వెళ్ళుంటుంది. అమ్మా దైవజనుడైన సమూయేలు వస్తున్నాడు, ప్రవక్త అయిన సమూయేలు వస్తున్నాడు, దైవజనుడు వస్తున్నాడు మీ గ్రామానికి, ప్రవక్త వస్తున్నాడు మీ గ్రామానికి, దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని బోధించడానికి వస్తున్నాడు అనడంలోనే ఎవరు? ఊరి పెద్దలు. స్తోత్రం. గొప్ప ఘనత పెద్దలుగా ఉండడం అనేది అందరికీ దొరికే అవకాశం కాదు.